గుడ్ మార్నింగ్ చర్చ్. ఈ ఆదివారం సంఘాల్లో కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. ముందుగా వివాహానికి సిద్ధపడుతున్న మన సంఘస్థుడు, మనకు బాగా పరిచయం వ్యక్తి తేజాకి శుభాకాంక్షలు. తనకి రాబోయే జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలని మా కుటుంబం తరఫున సంఘం తరఫున కోరుకుంటున్నాను. వాళ్ళ తేజ అంటే ఎవరు అన్నది ఆలోచన వస్తే మనకి అతి సుపరిచయమైన పేరు భరత. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఈ ఆదివారము నన్ను మీ మధ్యన తీసుకొచ్చిన దేవుడికి స్తోత్రం అండి. ఈ పరిశుద్ధ దినమున మీ ముందుకు వచ్చి నేను చెప్పాలనుకున్న వాక్యము, మీతో పంచుకోవాలనుకున్న అనుభూతులు, సంఘము, దానికి మనం కేటాయించే సమయము, ఆ సంఘానికి మనము కేటాయించే సమయాన్ని సాతాను మనల్ని ఎట్లాగా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది అన్న అంశం మీద ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. మొదలు పెట్టుకునే ముందు చాలా క్లుప్తంగా క్రైస్తవ సంఘము ఎలాగా ఏర్పరచబడిందన్నది చాలా క్లుప్తంగా మొదలు పెట్టుకొని సంఘంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అసలు సంఘానికి లేకపోతే చర్చ్ అంటే ఏంటి, ఒక మనిషిగా ఒక వ్యక్తిగా నేను ఆరాధనకి ఎందుకు రావాలి, సంఘం నాకు ఏం నేర్పిస్తుంది, నేను సంఘంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదన్న చాలా ముఖ్యమైన విషయాన్ని మనకున్న సమయంలో వీలైనంతగా క్లుప్తంగా ఉంచుతూ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి మనకి సంఘం అనేది ఏర్పరచబడినప్పుడు మనకి 3 విభాగాలుగా ఉన్నది. అది మొదలుకున్నప్పటి నుంచి మొదటిది వచ్చేసి ఆది సంఘము అంటే ఎర్లీ చర్చ్. మనకి ఇంచుమించు 33 AD అప్పుడు మొదలైంది. ఆ తర్వాత మధ్య సంఘం అనేది మిడివల్ చర్చ్ అంటారు. ఆ తర్వాత మనకు ఉన్నది ఆధునిక చర్చ్ అంటే మోడర్న్ చర్చ్. ఈ మూడు డ్యూరేషన్స్ అంటే ఈ సమయం ఎలా ఉంటుంది అంటే పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి ఆది సంఘము, మధ్య సంఘము, ఆధునిక సంఘం అని విభజించుకోవచ్చు. ఆది సంఘంలో మొదలైనప్పుడు మనకందరికీ తెలిసిన విషయమే, మనకి పెంతెకోస్తు దినం రోజు పరిశుద్ధాత్మ మన మధ్య వచ్చినప్పుడు, మనుషుల మధ్యకు వచ్చినప్పుడు, దేవుడు దయచేసినప్పుడు ఆ రోజు నుంచి మనకి సంఘం అనేది ఏర్పడింది. అంటే మన కాలాన్ని మనము ఒకవేళ గణాంతకాల్లో లెక్కేసుకుంటే, మ్యాథమెటికల్గా లెక్కేసుకుంటే ఈ రోజుకి మనం 2025 సంవత్సరంలో ఉన్నాము. మనకి 33 ADలో వచ్చినందుకు గాను దాదాపుగా ఇప్పటికి 1992 సంవత్సరం అంటే 1992 సంవత్సరాల నుంచి మనకి క్రైస్తవులకి సంఘం అనేది ఏర్పరచబడింది. అంటే క్రీస్తు ఏర్పరచబడిన సంఘము 1992 సంవత్సరాల నుంచి ఉంది. సో తొందరలో ఒక 2000 సంవత్సరాలకి మనము దగ్గరికి వస్తాము. కాబట్టి ఈ సంఘాలు ఒక్కొక్కటి దాన్ని కాలాంతకంగా వెళ్తున్నప్పుడు జరిగిన విషయాలు ఏంటంటే, ఆది సంఘం నుంచి మధ్య సంఘానికి, మధ్య సంఘం నుంచి ఆధునిక సంఘానికి వచ్చేటప్పుడు మధ్యలో ఎర్లీ డేస్లో అంటే రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని, తెలిసిన ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో క్రీస్తు తను జన్మించడం జరిగింది. క్రైస్తత్వం తర్వాత క్రీస్తు తత్వం అనే ఆలోచనలు రోమా సామ్రాజ్యము అధికంగా ఉన్నప్పుడు, ఎంతో బలంగా ఉన్న సమయాల్లో బయటకు వచ్చింది. కాబట్టి ఈ విషయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్టియానిటీ అనేది అన్ని చోట్ల బలంగా ఉన్నప్పుడు క్రీస్తు రాలేదండి. క్రీస్తు అనే మనిషి లేకపోతే క్రీస్తు అనే దైవపుత్రుడు పరిస్థితులు, ప్రభావాలు అంతా అనుకూలంగా ఉన్నప్పుడు రాలేదు. అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీస్తు పేరు చెప్పినా కానీ, క్రైస్తత్వం గురించి మాట్లాడినా కానీ హింసించి మరణశిక్ష వేసే సమయంలో జరిగిన పరిణామాలు ఇవన్నీ. అలాంటి పరిణామాల నుంచి పుట్టుకొచ్చిన సంఘాలు ఇప్పుడు కొన్ని వేల కొద్ది, లక్షల కొద్ది, కోట్ల కొద్ది మనకి ఎన్నో చర్చెస్ అవన్నీ ఉన్నాయి. సో రిమెంబర్ వన్ థింగ్, క్రీస్తుని నమ్ముకున్నప్పుడు, క్రీస్తు మనకి దైవజనుగా వచ్చి మనం నడిపించినప్పుడు అతను ఒకడే ఉన్నారు. అయితే నేడు కొన్ని కోట్ల మంది క్రీస్తుని నమ్ముతూ ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. ఎట్టి పరిస్థితి అయినా కానీ క్రీస్తుని నమ్మిన వాళ్ళు, క్రైస్తత్వాన్ని నమ్మిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు.
ఇది ఎందుకు చెప్తున్నాను అంటే రోమా సామ్రాజ్యం ఒక చిన్న సామ్రాజ్యం కాదండి. ఆ సమయంలో ఎప్పుడైతే సంఘాలు ఏర్పడినప్పుడు, ఆది సంఘం ఏర్పడినప్పుడు చాలామంది ప్రపంచ నలుమూలకి వెళ్ళబడ్డారు. అంటే వాక్యాన్ని చాటించడానికి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. తోమా వీళ్ళందరూ వచ్చి ఉన్నారని మనకు తెలుసుంటుంది. భారతదేశంలో 2 శిష్యులు వచ్చారని చెప్తా ఉంటారు. సో ఇలాగ ప్రపంచం నలుమూలన మనకి వాక్య ప్రచారం చేయడానికి సాక్షులు, ఆ సాక్షుల ద్వారా శిష్యుల ద్వారా వారు ఏర్పరచుకున్న శిష్యులు కానివ్వండి, దైవ మహిమని ప్రోత్సహిస్తూ దైవ మహిమని చూపించిన కార్యాలను బట్టి క్రీస్తును నమ్మి వచ్చిన సహోదరులు కానివ్వండి, ప్రపంచమంతా వెళ్ళడం జరిగింది. అయితే రోమా సామ్రాజ్యం వారిని వెతికి ఎన్నో ఖండాల దూరంలో ఉన్నంత వాళ్ళకి ఎక్కడైతే అధికారం ఉందో ప్రతి చోట వారిని చంపడం జరిగింది. అయినప్పటికీ క్రీస్తుని నమ్మిన వారు, క్రైస్తవుని నమ్మిన వారు తన ప్రేమతోటి క్రైస్తత్వాన్ని నింపుకుంటూ ముందుకెళ్ళారు. ఈ విషయంలో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది క్రిస్టియానిటీ ఈజ్ ఎ సెపరేట్ రిలీజియన్గా భావిస్తారు. ఫైన్, అది పుస్తకాల్లోనూ అక్కడ లిఖించడం ఉండొచ్చు, లేకపోతే రాజ్యాంగంలో లిఖించడం ఉండొచ్చు. కానీ నాకు మటుకు క్రిస్టియానిటీ ఈజ్ ఎ వే. క్రైస్తత్వం అనేది ఒక పరిశుద్ధ మార్గాన్ని చూపించడానికి మనకు వేయబడిన ఒక అద్భుతమైన అవకాశం అది. దీనికి ఏ మతానికి కానీ, కులానికి కానీ, లేకపోతే రంగుకు కానీ, లేకపోతే ప్రాంతానికి కానీ అడ్డు లేదు. ఎవరైనా దీన్ని ఆచరించడానికి ఎప్పుడు ఆహ్వానితుడే. దీనికి ఖచ్చితంగా మీరు ఈ దాంట్లోనే పుట్టి ఉండాలి, లేకపోతే మీరు క్రైస్తవంలో పుట్టి ఉండాలి అన్న అడ్డు కూడా లేవండి. మీరు మారకపోయిన ఒకవేళ క్రీస్తుని విశ్వసిస్తే క్రీస్తే మీకు క్రైస్తత్వాన్ని నేర్పిస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ అ స్మాల్ ఇంట్రో అబౌట్ చర్చ్, సంఘం గురించి. ఈ సంఘాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు ఈ సంఘం నుంచి మనకి ఎన్నో కష్టాలు కూడా వచ్చాయి. మొత్తానికి యేసుక్రీస్తు కోరుకున్నది ఏంటంటే సంఘాన్ని, సాల్వేషన్ అంటే మోక్షాన్ని కలిగిన ఒక అద్భుతమైన చర్చ్ అంటే ప్రార్థనా స్థలాన్ని దేవుడు కోరుకున్నారు. కారణం ఏంటంటే ఎన్నో సన్నివేశాల్లో, ఎన్నో సందర్భాల్లో క్రీస్తు చెప్పేది ఏంటంటే, ఇది పరలోకమైన తండ్రి ఉన్న ప్రదేశాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని నేను భూలోకంలో స్థిరపరచాలనుకుంటున్నాను. కాబట్టి ఆలయాలని, సంఘాన్ని తనలాగా, తన రూపంలాగా తను ఉంచుకుంటూ ఉంటారు. సో హి సేస్ లైక్ ద చర్చ్ ఈజ్ మై బాడీ. ఈ సంఘము, ఈ పరిశుద్ధ స్థలము నా శరీరముగా అతను కొనియాడుతూ ఉంటారు. ఇది ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ చర్చ్ గురించి అండి. తర్వాత మనం ముందుకెళ్తే అసలు మన మానవ జీవితంలో కానివ్వండి, మన రోజువారీ జీవితంలో కానివ్వండి, సంఘం, చర్చ్ అంటే మనకి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. కొంతమందికి కానివ్వండి, చాలామందికి కానివ్వండి అనుకునేది ఏంటంటే ఒక సామాజిక సమావేశం కలిగింది, లేకపోతే ప్రతి ఆదివారమే కానివ్వండి, ప్రతి శుక్రవారమే కానివ్వండి, లైక్ మైండెడ్నెస్ అంటే ఒక కామన్ ఆలోచన ఉన్న వాళ్ళు, క్రీస్తుని బట్టి ఆలోచన ఉన్న వాళ్ళు దగ్గర కూడుకుంటారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. అది కాదు. ఎందుకు అంటే చర్చ్ అనే దాన్ని మనము చాలా చిన్న విషయంగా తీసుకోకూడదండి. దీన్ని స్థాపించడానికి మాత్రము, దీన్ని స్థాపించడం కోసం తండ్రి అయిన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు, క్రీస్తు తన మొదటి దినం నుంచి ఏ రోజైతే తను పెరిగి తన తండ్రి యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి నిశ్చయించుకున్నప్పుడు ఆ దినం మొదలుకొని తను శిలువ మీద తన ప్రాణం వదిలేంత వరకు అదే పనిలో ఉన్నారు. అంటే తన తండ్రిని కానీ ఎప్పుడు గౌరవిస్తూ ఉన్నారు. తన తల్లి కోరినప్పుడు తన దైవ కుమారుడు అయినప్పటికీ ఇది నా సమయం కాలంలో అని చెప్పినప్పటికీ తన మొదటి కార్యం చేస్తుంటారు. ఆ తర్వాత తన బాప్టిజం తీసుకున్నారు. ఆ తర్వాత తన శిష్యులు ఎంచుకున్నారు, 12 మంది శిష్యుల్ని. ఈ 12 మంది శిష్యులు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో రాబోయే ఒక అనుచిత సిచ్యువేషన్ని, పరిస్థితిని ఎదుర్కోవడానికి వీరిని నాయకులుగా తయారు చేస్తున్న సమయం అది. తనతో పాటు ఉంచుకుంటూ తనకి నీతి అనే, వాడికి నీతి నియమాలు అనేది ఏంటి అన్నది తన మాటను బట్టి, తన క్రియను బట్టి, తన నడవడికను బట్టి చెప్తూ ఉండేవారు క్రీస్తు. తను చెయ్యనిది ఏ రోజు కూడా శిష్యులతో చేయమని ఏ రోజు అడగలేదు. అది మీరు బైబిల్ తెలియజేసి ఎలాంటి ప్రశ్న అయినా కానివ్వండి మీరు అడగచ్చు. ఓకే,
ఇది క్లిష్టమైన పరిస్థితి కాబట్టి ఆయన దైవ కుమారుడు కాబట్టి చేశాడా, లేకపోతే అంటే మనిషి కుమారుడుగా అతను పడిన బాధలు పడిన తర్వాతే, లేకపోతే అతను చూపించిన దేవుని బట్టి భక్తి కానీ ప్రార్థన స్ఫూర్తి కానీ తన ముందు చూపించిన తర్వాతే శిష్యులకు కానీ మనుషులకు కానీ మీరు చెయ్యండి అనుకోలేదు తప్ప తను చెయ్యనిది ఏది కూడా మనం ఇప్పుడు అడగలేదు. సో క్రీస్తు అనే ఒక అద్భుతమైన దీవెన మనకి నేర్పిస్తున్నది ఏంటంటే, ఈ సంఘం విషయంలో తన మొదటి దినము మొదలుకొని తను ఇక్కడ పరలోకం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు తను ఇక్కడ మనకు కావాల్సిన నాయకులు ఏర్పరుస్తూ ఉన్నారు. ప్రార్థన జీవితం ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నారు. అతి చిన్న చిన్న ఉపమానాలతోటి ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అయితే మోక్షం అనేది, సాల్వేషన్ అనేది ఎంత ముఖ్యమైన విషయం కూడా క్రీస్తు నేర్పించారు. సో తను సజీవంగా ఉన్నప్పుడు ప్రార్థించాడు. తను సజీవంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో ముందు ప్రార్థన మొదలుపెట్టారు. తను రేపు మా సిలువ మీద వెళ్తారన్నప్పుడు గెత్సేమనే తోటలో కూడా అతను ప్రార్థిస్తూనే ఉన్నారు. సిలువ ఎక్కిన రోజు కూడా అతను ప్రార్థిస్తూనే ఉన్నారు. మీరు ఏం చేయించున్నారో మీరు తెలియదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సో తన ప్రతి అడుగులోనూ, ప్రతి చిన్న విషయంలోనూ క్రీస్తు ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. ఆ ప్రార్థన అనేది ఆ రోజుకి మనకి సంఘం అనేది లేకపోవచ్చు, కానీ తను నిలబడి నడిచిన ప్రతి ప్రదేశాన్ని ఒక సంఘం కింద ఏర్పరచుకున్నారు. సంఘం అంటే అప్పట్లో ఒక అద్భుతమైన కట్టడమే కాదు, కానీ ఎక్కడైతే తనను నమ్మి వచ్చిన వారు, దేవుడిని తెలుసుకోవాలన్న ఉత్సాహంతో వచ్చిన వాళ్ళందరినీ ఒక సంఘస్థులుగా ఏర్పరచుకొని నడిచారు. తను చనిపోయినప్పుడు కూడా తను సిలువ మీద ప్రార్థించింది ప్రజల కోసమే. అయితే తను చనిపోయి తిరిగి లేచి వచ్చిన తర్వాత పెంతెకోస్తు దినం రోజు రోమీయులకు రాసిన పత్రికలో 8:16 తీసుకుంటే, దెన్ వీ కెన్ ఆ ప్రదేశంలో చూస్తే చెప్పండి. కాబట్టి పెంతెకోస్తు దినం రోజు ఎప్పుడైతే మనకి పరిశుద్ధాత్మ అనే దానికి అనుభూతి కలిగామో, ఆ రోజు మనకి మొదటి సంఘం ఏర్పడింది. దట్ ఈస్ 33 AD ఆది సంఘము మొదలైన దినం అది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆధునిక సంఘంలో ఉన్న మనకి అదే మూలాల కింద ఏదైతే దేవుడు మనకి నేర్పించిన ఒక అద్భుతమైన మార్గాన్ని మనము ఆస్వాదిస్తూ నడుస్తున్నామో, వాటినే మనం ఈ రోజుకి తరతరాలుగా మనం వాడాల్సి ఉంటుంది. పెంతెకోస్తు సంఘం ఏర్పడిన తర్వాత అంతటితో కాకుండా మనకి ఎన్నో సంఘాలు కూడా వచ్చాయి. ఇట్ కుడ్ బి బాప్టిస్ట్ కావచ్చండి, లేకపోతే లూథరన్ కావచ్చు, క్యాథలిక్, ప్రొటెస్టెంట్స్, మన సంఘం, ఇట్లా ఎన్నో వచ్చాయి. అయితే ప్రతి సంఘంలో ఏదైతే నీతి కలిగి ఉన్న సంఘంగా ఉండాలి అంటే, దేవుడు ఏదైతే మనకి మార్గం చూపించారో, తను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆనుకొని మనము మన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని కానివ్వండి, మన డే టు డే లైఫ్ నడిపించే సంఘాన్ని మనము నీతి కలిగిన సంఘం కింద మనము నమ్మాలి. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని కానివ్వండి, బాప్టిజాన్ని కానివ్వండి, పరలోకానికి మార్గం తీస్తే అన్న ఈ అతి ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్, పాయింట్స్ని ఏ సంఘం అయితే హద్దుకొని ఉంటారో అలాంటి సంఘాలు మనకి ఆదర్శకరంగా ఉంటాయి. ఇవి కాకుండా వేరేగా చెప్పే ఏ సంఘం అయినా కానీ నేను పర్సనల్గా ఐ డోంట్ యాక్సెప్ట్. బికాస్ ఎందుకంటే బైబిల్లో ఇచ్చిన దాన్ని కాకుండా మనం సొంతంగా ఏదైనా చెప్పాలనుకుంటే, బైబిల్లో ఇచ్చింది కాకుండా మన సొంత మార్గాలు ఏదైనా వేయాలనుకుంటే అటు సంఘము దేవునికి వ్యతిరేకమని నేను చెప్తున్నానండి. కాబట్టి సంఘం అనే విషయంలోకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సింపుల్ కాంగ్రిగేషన్. అంటే ఒక సామాజిక సమావేశమే కాదు కానివ్వండి, సంఘం అనేది, క్రీస్తు సంఘం అనేది మరి ముఖ్యంగా ప్రార్థనకి నిదర్శనమైనది. ఈ సంఘం అనేది ప్రార్థన లేనప్పుడు అది సామాజిక సమావేశమే అవుతుంది. ప్రార్థనతో కూడిన సంఘం ఎప్పుడైతే ఉంటుందో, ప్రార్థనతో కూడిన సమావేశం జరిగినప్పుడు ఆ సంఘానికి క్రీస్తు సంఘం అని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఇలాంటి సంఘాల గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే, నా దృష్టిలో నేను ఒక 5 అంశాలని ఎంచుకున్నానండి. ఈ 5 అంశాలలో నేను మాట్లాడగలిగేది ఏంటి, నేను మాట్లాడబోయేది ఏంటంటే, సంఘం ఎలా ఉంటుంది, సంఘంలో మనకి నేర్పించేది ఏంటి, మన సంఘం నుంచి నేర్చుకునేది ఏంటి,
సంఘం మనకి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఏంటి అన్నవి కొన్ని అంశాలు ఉన్నాయి. మొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఎఫిషియల్లో 2:13 ఎఫిషియల్స్లో 2:19 2 ఎఫిషియన్స్ 19:1 అది తీసుకున్నది. థ్యాంక్ యూ అండి. సో మొదటిగా సంఘం అనేది ఒక కుటుంబంతో సమానమైనది. చర్చ్ ఇస్ అ ఫ్యామిలీ టు బి పార్ట్ ఆఫ్. సంఘం అనేది సంఘస్థులు అనే వాళ్ళు ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి. సో ఈ విషయాల్లో చెప్పేది ఏంటంటే పౌల్ గారు ఇక్కడ మనకి ఆ రోజుల్లో తీసుకుంటే ఇజ్రాయిలైట్స్ ఉన్నారు. ఇజ్రాయిలైట్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే దేవుని నమ్ముతున్నారో లేకపోతే యూదులు కాని వాళ్ళందరినీ ఇజ్రాయిలైట్స్ ఇజ్రాయిల్ వాళ్ళు అన్యుల కింద భావించేవారు, జెంటైల్స్, అంటే వీరు దేవుడి బిడ్డలు కాదు అని. అయితే క్రీస్తు తను మరణించిన తర్వాత మనకి దీవెన దయచేసిన తర్వాత మనకి రక్షణ దయచేసిన తర్వాత ఏదైతే ఇజ్రాయేల్ దేశాన్ని ఇజ్రాయిల్ని ప్రభు అయిన యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ఎలాగైతే ప్రేమించారో అన్యులైన మనం అప్పటికి దేవుడి సన్నిధిలో లేనప్పుడు క్రీస్తు తన మరణంతో మనం సంపాదించుకున్నప్పుడు అదే ప్రేమ, అదే అధికారము, అదే హోదా మనందరికీ దయచేశారు. సో అన్యులు అంటే మనం కూడా ఇజ్రాయెల్ దృష్టిలో ఖచ్చితంగా అన్యులే. ఎందుకంటే వాళ్ళు నమ్మే ఆచార విషయంలో వేరుగా ఉంటుంది. వారు మాత్రమే దేవుడు ఎంచుకున్న జనాంగంగా భావిస్తూ ఉంటారు. కానీ మనకి ఒక అద్భుతమైన అవకాశాన్ని, దీవెన్ని ఇచ్చిన యేసుక్రీస్తుకి వందనాలండి. ఎందుకంటే ఆయనే కానీ లేకపోతే మనం ఆ రక్షణ భాగ్యంలో ఉండేవాళ్ళం కాదేమో. సో ప్రేస్ టు బి గాడ్. అందుకే చర్చ్ అనేది ఒక కుటుంబ సభ్యులతో కూడి ఉన్నదిగా ఉండాలి. కాబట్టి మనము చర్చ్కి వచ్చినప్పుడు మొదటిసారి నేను ఎప్పుడైనా చర్చ్కి వెళ్ళినప్పుడు నేను ఒక తెలియని వ్యక్తిగా వెళ్తాను. తెలియని వ్యక్తిగా వెళ్ళినప్పుడు నేను తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నాకు పరిచయమైన వాళ్ళు ఉంటారు. మీన్స్ నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు నన్ను ఆదరించి నాతో ఉండేవాళ్ళు, నన్ను ఒక కుటుంబం కింద ఆదరించి తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని పిల్లలుగా ఉంటాము. ఇందాక చదివిన వాక్య భాగంలో దేవుడు మనల్ని పిల్లల కింద స్వీకరిస్తున్నారన్న విషయాన్ని వాక్యం చెప్తున్నది. కాబట్టి మన సంఘంలో ఉన్నప్పుడు, ఈ సంఘస్థులుగా ఉన్నప్పుడు మన తోటి వారిని, మనవారిని అందరినీ మనము కుటుంబ సభ్యులుగా భావించి వారి పరిస్థితుల్లోనూ వారి ఆలోచనలోనూ మనం ఆత్మీయంగాను ప్రార్థనతో కూడిన ఒక పరిశుద్ధతోనూ మనం వాళ్ళకి పరిశుద్ధంగా నిలబడే ఒక స్థైర్యాన్ని, దీవెన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాల్సిందిగా ఈ సంఘం నేర్పిస్తుంది. సో చర్చ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్లేస్ టు సెట్ ఆఫ్ కాంగ్రిగేషన్, జస్ట్ మనం వచ్చి వెళ్ళిపోవడం కాదండి. ఒక కుటుంబంగా ఏర్పడి, ఒక కుటుంబంగా నిలబడి, ఒక కుటుంబంగా ప్రార్థనను మన దేవునికి అర్పించినప్పుడు ఆ సంఘం మరింత బలపడుతుంది. ప్రార్థన అనేది కేవలం మన గురించో మన కుటుంబం గురించో కాదు కానివ్వండి, మన తోటి వారి గురించి, మన ఇరుగు పొరుగు వారి గురించి, మనం ఉండే పట్టణం గురించి ప్రార్థించినప్పుడు ఆ దీవెన మనకి, మన చుట్టూ ఉన్న వారికి కూడా కలుగుతుంది. దిస్ ఈజ్ హౌ ఎ క్రిస్టియన్ హ్యాస్ టు లివ్. ఒక క్రైస్తవుడు జీవించాల్సిన మార్గము, విధానం ఏంటంటే నీ ప్రార్థన నీ వరకే కాదు కానీ నీ తోటి వారికి, నీ సహోదరులకి, నీ పొరుగు వారికి, వీలైతే నీ శత్రువుకి కూడా ఖచ్చితంగా ప్రార్థన చేసే మనస్తత్వం దయచేసిన రోజు వారిని కూడా మన కుటుంబ సభ్యులుగా మనం ఉంచుకోగలుగుతాము. ప్రార్థన ఎంతో అద్భుతాలు చేస్తుంది. ఈ ప్రార్థనని మనస్ఫూర్తిగా చేయగలిగిన పరిస్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే మన సంఘంలో మమేకమైనప్పుడు, సంఘంలో ఒక మంచి మార్గంలో ఉన్నప్పుడు, సంఘస్థులుగా మనం నడుస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది. మనం మత్తయి 12:50 చూసినప్పుడు ఇంగ్లీష్లో దోస్ హూ డూ గాడ్స్ విల్ ఆర్ హిస్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ మదర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మనకు దేవుడి చిత్తమే చేసినప్పుడు మత్తయి 12:50.
కాబట్టి మనం దేవుడి విషయంలో ఎప్పుడైతే ఉంటామో దేవుడికి కూడా తను స్వీకరించేది ఏంటంటే మీరు అందరూ ఒకరికొకరు సహోదరులుగాను అన్నదమ్ములుగాను తల్లిదండ్రులుగాను మీరు ఏర్పరచబడి ఉంటారన్నది. సో చర్చ్ యాక్చువల్లీ టీచర్స్ యూ హౌ టు బి ఎ ఫ్యామిలీ అనేది ఒకరికి సంబంధించింది కానివ్వండి, సంఘాన్ని ఒక కుటుంబం కింద మనం ఏర్పరచుకోవాలంటే మరి ముఖ్యంగా కావాల్సింది మనము సంఘం తరపున రావాలి, మనము ఆదివారాలు చర్చ్కి రావాలి, మన సంఘానికి వచ్చి మన ప్రార్థనలు నడిపించుకోవాలి, మన సంఘానికి వచ్చి మనం మంచి నేర్పాలి, మంచి నేర్చుకోవాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. మనం సంఘం విషయంలో కుటుంబంగా ఎదగాలంటే ఒకరికొకరు మనం నేర్చుకోవాల్సింది, అప్పచెప్పుకోవాల్సింది ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధ ఆలోచనలు. మనము చర్చ్ని ఒక ఇల్లుగా తీసుకున్నప్పుడు, లేకపోతే సంఘాన్ని ఒక నా గృహం కింద తీసుకున్నప్పుడు, ఒక ఇంటిగా తీసుకున్నప్పుడు మనకి ఇంటి విషయంలో ఒకరికి విభేదాలు ఉండొచ్చు. అది ఆలోచన విషయంలోనే కానివ్వండి, కార్యాలే కానివ్వండి, లేకపోతే అధికారం విషయంలోనే కానివ్వండి, ఎన్నో విభేదాలు ఉండొచ్చు. అయితే అన్నిటినీ మనం సమాంతరంగా చూసుకుంటూ ముందుకెళ్ళేదే ఒక ఆత్మీయ జీవితాన్ని మనకి దయచేయగలిగింది కేవలం సంఘంలో నిలబడి చేసుకునే ప్రార్థన మాత్రమే. సో చర్చ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. సంఘం కుటుంబంతో సమానం. మన ఆలోచన కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, మన కుటుంబ సభ్యులతో మనం ఎలాగైతే ఉంటామో, ఎంత ఓర్పుగా ఉంటామో, ఎంత ఆలోచనతో ఉంటామో, ఒకరితో ఒకరు మనం అంతే ఓర్పుగా ఆలోచనగా ఉండాలి. ఈ కుటుంబంలో పెద్దవారు చిన్నవారిని దండిస్తారు, లేకపోతే మంచి మార్గంలో పెట్టాలని చూస్తారు, అంగీకరించాలి. చిన్నవారికి ఉన్న ఆలోచనని పెద్దవారికి అది ఇంటికి మంచిదైతే చెప్పినప్పుడు అది స్వీకరించాలి. సో లెట్స్ బిల్డ్ అ చర్చ్, లెట్స్ బిల్డ్ అ కాంగ్రిగేషన్ విత్ అ గ్రేట్ హ్యుమానిటీ అండ్ హ్యూమిలిటీ సో దట్ వీ కెన్ ప్రాస్పర్ మోర్. ఈ సంఘాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కుటుంబంగా మనం కలిసి వెళ్ళడానికి మన యొక్క ఆలోచనని ప్రతి ఒక్కరు ఆలోచనని గౌరవిస్తూ దాంట్లో మంచిని తీసుకుంటూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి కట్టబడాలని కోరుకున్నాను. రెండోది, చర్చ్ ఈజ్ ద బాడీ టు ఫంక్షన్. దేవుడు ఏమంటారంటే సంఘం అనేది శరీరం లాంటిది. దీనికి మనము 1 కొరింథీయులు 12:18-20 తీసుకుంటే, 1 కొరింథీయులు 12:18-20 థ్యాంక్ యూ. కాబట్టి చర్చ్ ఇస్ అ బాడీ టు ఫంక్షన్. సంఘం అనేది ఒక శరీరం లాగా ప్రవర్తించాలి. ఎందుకు అంటే ఒక సంఘంలో అందరి ఆలోచనలు ఒకలాగే ఉండకపోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్న దానికి కంటిన్యూషన్గా తీసుకుంటే ఒక వ్యక్తి పాటలు పాడడంలో చాలా ప్రావీణ్యం కలిగి ఉండొచ్చు. ఒక వ్యక్తి సంఘాన్ని చక్కగా అలంకరించడంలో ఉండొచ్చు. మరో వ్యక్తి ఈ సంఘాన్ని నడిపించడంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండొచ్చు. మరో వ్యక్తి ఈ సంఘాన్ని కాపాడడంలో ప్రావీణ్యం కలిగి ఉండొచ్చు. కాబట్టి శరీరంలో ఏ భాగం గొప్పది అని మనం ఎవరైనా మనిషి కానీ మనలో ఉన్న వారిని కానీ మనం ప్రశ్నించుకుంటే మన ఆలోచన మన సమాధానం ఏది తక్కువ కాదనే ఉంటుంది. అట్టి విధంగానే సంఘంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి వారి యొక్క ప్రత్యేకత ఉన్నప్పుడు మనము వారిని గౌరవించాలి. కాబట్టి
The body of the church should be more like a body and it has to function like a body అంటారు. అంటే ఒక మనిషి చేతి గొప్పగా లేకపోతే చెవులు గొప్పగా కళ్ళు గొప్పగా మాట్లాడుకుంటూ పోతా ఉంటే మనము ఏది తక్కువ కాదు అన్న ఆలోచనతో ఉండాలి. మన సంఘాన్ని సంఘస్థులు ఎవరికి తక్కువ కాదన్న ఆలోచన ఉన్నప్పుడు మనం కలిసినట్టుగా ముందుకెళ్తాము. అయితే మన ఆలోచనలు మన క్రియలు అన్ని చేతులుగా కాళ్ళగా పనిచేసినప్పటికీ మన ఆలోచన ప్రకారం మనం చేయాలనుకున్న కార్యాన్ని నడిపించడానికి క్రీస్తు వయసైన మన ప్రభువైన క్రీస్తు యేసుని తలగా ఎంచుకోవాలి. మన శరీరానికి మన అవయవాలుగా ఉన్నప్పటికీ మన శరీరానికి తల క్రీస్తుని మాత్రమే ఉంచుకోవాలి. నీ బాడీ దో యువర్ బాడీ హ్యాస్ మల్టిపుల్ యాక్షన్స్ టు డూ, ద హెడ్ షుడ్ ఆల్వేస్ బీ ద క్రైస్ట్. ఈ తలని దేవుడికి ఆధీనంలో ఉన్నప్పుడు అప్పుడు మనం చేయాలనుకున్న పరిశుద్ధ కార్యాలు సక్రమంగా జరుగుతాయి. కాబట్టి చర్చ్ అనేది బాడీ కింద ఫంక్షన్ చేయాలన్నప్పుడు ఈ చర్చ్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క అవయవంగా ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడు క్రీస్తును మాత్రము మనం నడిపించే ఒక అధికారిగా పెట్టుకోవాలి. కొన్నిసార్లు కొన్ని చర్చెస్లో లేకపోతే ఈ మధ్య చాలా సాధారణంగా చూస్తున్నప్పుడు చిన్న చిన్న గ్రూప్స్ కింద విడిపోతూ ఉంటాము. ఒకరికొకరు విభేదాలు వస్తాయి. ఒక 100 మంది ఉంటే దాంట్లో 20 మంది ఒక రకంగా 30 మంది ఒక రకంగా ఉంటారు. సంఘం అనేది ఎప్పుడు విభజించి నడిపించే విషయమే కాదండి. అలాంటి విభేదాలు ఉన్నప్పటికీ అలాంటి విభేదాలు ఈ సంఘంలోనే సాల్వ్ చేసుకోవాలి. బయటికి వెళ్ళేంత అవకాశం ఇవ్వకూడదు. మనము ఒకటిగా ఉన్నప్పుడే సంఘం బలంగా ఉంటుంది. సో ఎవరు కూడా వారు చేసే క్రియలు కానివ్వండి, నాకు ఈ ప్రాతినిధ్యం ఇవ్వలేదు, నాకు ఈరోజు ఈ విషయంలో నన్ను పిలవలేదు అన్న ఆలోచన పక్కన పెడితే మన ఆలోచనలు మన క్రియలు మన కార్యాలన్నీ కూడా సంఘానికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మాత్రమే మనము ఈ ఒక క్రీస్తు సంఘం అని చెప్పుకోవడానికి గర్వపడగలుగుతాము. కాబట్టి ఐ సే దట్ the church should function like a body and the body should have Christ as the head of it. మన క్రియలు మన పనులన్నీ దేవుడికి మహిమ కలిగే విధంగా ఉండాలి. అండ్ ఆ మహిమ ఇచ్చే విధానికి క్రీస్తుని మనకి తలగా ఉంచుకోవాలన్నది సంఘ విషయంలో మనము రెండోది జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే. మూడోది సంఘం అనేది ఒక చిన్న ఫ్లాక్ లాంటిది. అంటే మనము ఒక చిన్న మందలాగా మనం ఎప్పుడు భావించబడతా ఉంటాము. మంద అనేది ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే మనము ఒక చిన్న మందలో ఉన్నప్పుడు దానికి సరైన అధికారి కానీ లేకపోతే దాన్ని చూసుకోవాల్సిన షెపర్డ్ కానీ లేనప్పుడు మంద చల్లాచలరైపోతూ ఉంటుంది. ఇలాంటి మందకి మనకి కావాల్సింది ఏంటంటే, ఇలాంటి ఫ్లాక్ మనకి కావాల్సింది ఒక మంచి కాపరి. సంఘం విషయంలో మనకి కాపరి అనే వాళ్ళు ఎంతో ప్రాముఖ్యమైన వైపు ఉంటుందండి. ఇది యాక్ట్స్ అంటే అపోస్తుల కార్యము 20:28 చదివితే కాబట్టి దేవుడు మనకి పరలోకానికి తిరిగి వెళ్ళిపోయే సమయానికి తర్వాత మనకి ఇచ్చిన అద్భుతమైన దీవెన పరిశుద్ధాత్మ. ఈ సంఘానికి కానివ్వండి, ఒక చిన్న సంఘానికి కానివ్వండి, ఒక ఫ్లాక్ ఒక మందకు కానివ్వండి, అతి ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మతోటి మనం నడిపించగలిగిన ఆత్మీయ జీవితం ఉన్నప్పుడు ఆ సంఘము ఆ ఒక చిన్న మంద ఎంతో బలంగా తయారవుతుంది. కాబట్టి స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోలీ స్పిరిట్ గ్యాదరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పరిశుద్ధ కూడిక అనేది సంఘానికి ఎంతో అవసరమైన విషయం. కాబట్టి మనము ప్రార్థించేటప్పుడు మన సంఘానికి వచ్చినప్పుడు మనకు ఆదివారంలో మనము ప్రార్థనకి వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళే టైంకి మనం జ్ఞాపకించుకోవాల్సింది ఏంటంటే ఈ పరిశుద్ధ ఆలయంలో ఎంత పరిశుద్ధాత్మని మనం నింపి తిరిగి వెళ్తున్నాము, ఎంత పరిశుద్ధాత్మని మనం తిరిగి ఇంటికి తీసుకెళ్తున్నామన్న విషయాన్ని చాలా దీర్ఘంగా ఆలోచించాలి. దానికి కారణం మీకు చివరిలో చెప్తాను. ఎందుకు పరిశుద్ధాత్మని ఈ సంఘంలో నింపాలి, ఈ పరిశుద్ధాత్మని ఈ సంఘంలో నింపిన పరిశుద్ధాత్మని
ఇంటికి కూడా మన తోడుగా ఎందుకు తీసుకెళ్ళాలనే విషయాన్ని మీకు లాస్ట్లో చెప్తానండి. సో మనకి సంఘం అనేది ఇప్పటికి మూడు విభాగాలతో చూసుకున్నాం. అసలు సంఘం అంటే ఏంటి, మనం సంఘంలో ఒక కుటుంబంగా ఉండాలి. ఆ తర్వాత సంఘం అనేది క్రీస్తుని తలగా ఉంచి మనం చేయాల్సిన కార్యాలు పరిశుభ్రంగా చేయాలి అన్నది రెండవది. మూడవది, సంఘాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి సంఘస్థకు ఉంటుంది, మరియు సంఘ కాపరికి ఉంటుంది. సో ఈ సమయంలో ఈ సంఘ కాపరి చేయాల్సిన మరి ముఖ్యమైన క్రియ ఏంటంటే, కుటుంబంలో తప్పులు అన్నీ చేస్తూ ఉంటాము. మనం తప్పుని ఖండించిన రోజు ఆ కుటుంబాన్ని మనం మరింత బలహీనపరిచే పరిస్థితిలో ఉంటాము. కాబట్టి ఒక సంఘంలో సంఘస్థులు, ఆ సంఘ పెద్ద ఎవరైతే ఉంటారో, ఆ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఎవరైతే ఉంటారో, సంఘంలో జరిగే కార్యాల మీద కూడా ఎంతో సున్నితంగా చూస్తూ, ఎంతో దీర్ఘంగా చూస్తూ వాటిని సర్దుబాటు చేసి లేకపోతే సరిదిద్దే పరిస్థితి ఉన్నప్పుడు నిర్మోహమాటంగా సంఘాన్ని సరిదిద్దాలి. దానివల్ల ఈ సంఘం తప్పిపోకుండా, కానీ అది ఏ సంఘమైనా కానీ తప్పిపోకుండా సన్మార్గంలో ఉంటారు. దానికి వయసు నిమిత్తం లేదు, దానికి పరిస్థితి నిమిత్తం లేదు, దానికి బీదాన నిమిత్తం లేదు. చర్చ్ షుడ్ ఆల్వేస్ బీ కరెక్టెడ్ వెన్ ఇట్ హ్యాస్ టు బీ కరెక్టెడ్. సంఘం అనేది సరితాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సంఘ పెద్ద వాళ్ళ సంఘాన్ని సరిపరచాలి. ఈ చిన్న మందాలు లేకపోతే తప్పిపోయిన రోజు ఈ సంఘాన్ని విచ్ఛిన్నమైపోతాయి. సో ద స్మాల్ ఫోక్, చర్చ్ ఈస్ అ ఫోక్ దట్ హ్యాస్ టు బీ కేర్డ్ ఆఫ్. ఈ సంఘం అనేది ఒక చిన్న మంది అయితే దాన్ని ఎప్పుడు కాసుకొని ఉండాల్సిన బాధ్యత సంఘ కాపరిగా దేవుడు సంఘ కాపరికి ఇచ్చుంటాడు. నాలుగోది, ద చర్చ్ ఈజ్ అ బ్రైడ్ టు డై ఫర్. అంటే సంఘం అనేది ప్రభువైన యేసుక్రీస్తు దృష్టిలో తను సంఘాన్ని ఒక పెళ్లి కూతురుగా ఎంచుకొని ఉంటాడు. కారణం ఏంటంటే, తను పరలోకం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి కార్యాన్ని భూలోకంలో నెరవేర్చాలి అని వచ్చిన రోజు తను తన రక్తంతో ప్రార్థనతో ఈ భూలోకంలో తన సంఘాన్ని ఏర్పరిచినప్పుడు తను మనల్ని కొనుక్కొని ఉన్నారు. హీ హాస్ బాట్ us with his pure blood and spirit. ఆ తర్వాత ఈ సంఘాలని తిరిగి తన దగ్గరికి పరిశుద్ధంగా తీసుకోవాలని తను కోరుకుంటూ ఉన్నారు. అందుకే సంఘాన్ని ఒక పెళ్లి కూతురుగా క్రీస్తు ఎప్పుడు దీన్ని భావిస్తూ ఉంటారు. దీని విషయమై ఎఫెసీయులు 5లో 25-27 మనం తీసి చదువుకున్నట్టయితే, పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి సంఘం గురించి ఇక్కడ మనం ఈ వాక్యం చూసినప్పుడు, క్రీస్తు నాకు నా భార్యగా ఉండాలి అంటే నాట్ ఓన్లీ క్రైస్ట్, ఒక పురుషునికి ఒక మంచి భార్యగా ఉండాలన్నప్పుడు పురుషుడు ఆ భార్యను చూసేది నిష్కలంకమైన ఆలోచనతోటి కానీ పరిశుద్ధంగా ఉండే స్త్రీ, ఎలాంటి మరకలేని తన క్యారెక్టర్ మీద ఎలాంటి మరకలేని ఒక స్త్రీని భార్యగా కోరుకుంటాడు. అదేవిధంగా క్రీస్తు సంఘాన్ని భార్యగా ఎంచుకున్నప్పుడు, భార్యగా స్వీకరించాలనుకున్నప్పుడు ఆ సంఘం ఎట్లా ఉండాలి అనేది ఈ యొక్క వాక్యాలు మనకు చెప్తూ ఉంటారు. అంటే సంఘం పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆ సంఘస్థులు ఎంత ఆత్మీయంగా తన జీవితకాలం అంతేలో నడిపించాలి అన్నది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సంఘస్థురాలు సంఘానికి వచ్చి తన జీవితాన్ని ఈ పరిశుద్ధ ఆలయంలో నడిపించినప్పుడు అది వారితోనే కాదు, కానీ వారి కుటుంబానికి వారి యొక్క నాటి ఒక అద్భుతమైన బీజం కింద ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ సంవత్సరాన్ని నేను మొదలుకొని నేను సంఘానికి వెళ్తున్నప్పుడు నా బాధ్యత ఏంటంటే, నేను ఆ సంఘానికి కలంకం తేకుండా ఉండే ఆలోచనతోటి ప్రవర్తనతోటి నేను జీవించాలి. నన్ను బట్టి నా కుటుంబము, నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు అలాంటి పరిస్థితితో ఉండాలి అన్న ఆలోచనతో నేను ఆ యొక్క విత్తనాన్ని నేను కానీ నాటగలిగితే, అలాంటి సంఘానికి నేను ఎలాంటి కలంకం రాకుండా చూడగలిగితే, అలాంటి సంఘాన్ని
దేవుడు తన భార్యగా స్వీకరించే అవకాశం ఉంటుంది. లేనిచో దిస్ ఈజ్ నాట్ టు బి టేకెన్ యాజ్ ఎ బ్రైడ్. ఎందుకంటే క్రీస్తు చాలా క్లియర్గా చెప్తున్నారు, నాకు ఎలాంటి భార్య కావాలి, ఒక సంఘాన్ని నేను భార్యగా ఎప్పుడు ఎంచుకుంటాను, ఎలాంటి పరిస్థితులు ఎంచుకుంటాను అన్నది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇట్ హ్యాస్ టు బి క్లీన్, మెటిక్యులస్లీ క్లీన్. ఒక పరిశుద్ధమైన తెల్లటి వస్త్రం ఎలా ఉంటుందో నాకు సంఘం అంత పరిశుద్ధంగా ఉండాలని అని కోరుతున్నారు. అలాంటి కోరికని మనం నెరవేర్చాలంటే మనం చూసుకోవాల్సింది మనలో, లేకపోతే నాలో మరి ముఖ్యంగా పరిశుద్ధ పరిస్థితి నాది ఎలాగున్నది, నా పరిశుద్ధ ఆలోచనలు ఎట్లా ఉన్నది, నా జీవితంలో నేను మాట్లాడే మాటకి నేను ఈ 4 గోడలు దాటి లేకపోతే గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత నేను నిర్వహిస్తున్న పనులేంటి, నేను తిరిగే ప్రదేశాలు ఏంటి, నా బట్టి సంఘానికి మంచి పేరు వస్తుందా, సంఘానికి సంఘం బట్టి నాకు మంచి పేరు వస్తుందా, లేకపోతే నా బట్టి సంఘానికి చెడ్డ పేరు వస్తుందా అన్నది నేను ఎంచుకోవాల్సిన పరిస్థితి, సమయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ విషయం ఎందుకు నేను మరింతగా ఎంఫసైజ్ చేస్తున్నాను, గుర్తు చెప్తున్నాను అంటే, మన జీవితంలో ఒక సంవత్సరంలో 360 రోజులు ఉంటుంది, 52 వారాలు ఉంటాయి. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 52 ఆదివారాలు ఉంటాయి. ఈ 52 ఆదివారాల్లో నేను సంఘానికి వచ్చి నేను ప్రార్థన చేసేది మహా అయితే 3 గంటలు వేసుకున్నాం, ప్రతిసారి వస్తాను. లేకపోతే యావరేజ్గా ఒక 2 గంటలు వస్తాను నేను. ఈ 52 ఆదివారాల్లో ఒక 10 ఆదివారాలు నేను బాగోలేదు రాకపోవచ్చు, వేరే పనుకోవచ్చు. అంటే అటు ఇటుగా 42 ఆదివారాలు. 42 × 8 వేసుకుంటే నేను గట్టిగా 84 గంటలు మాత్రమే నేను చర్చ్లో నేను ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను. ఈ 84 గంటలతోటి నేను నా జీవితాన్ని పరలోకానికి నేను దారి వేసుకోవాలంటే గుడి కాదా అన్నది నాకు నేను ప్రశ్నించుకోవాల్సిన విషయం. సో నేను నేర్చుకోవాల్సింది నా పరిశుద్ధమైన జీవితము, లేకపోతే నా స్పిరిచువల్ లైఫ్ ఎలాగున్నదన్నది ఒక సంవత్సరంలో లెక్కేసుకుంటే ఎంతో తక్కువగా ఉన్నది. ఈ 80 గంటల్లో నేను నేర్చుకున్నది నా కుటుంబానికి నేను తిరిగి తీసుకువెళ్ళి నా కుటుంబం పరిశుద్ధంగా ఉండాలని కోరుకోవడం అనేది అతిశయోక్తి అవుతుంది. సో సంఘంలో మనకి కావాల్సింది ఏంటంటే, నేను సంఘాన్ని ఒక పరిశుద్ధమైన బ్రైడ్గా, పెళ్లి కూతురుగా ఉంచాలి అంటే నేను నా జీవితాన్ని నా జీవిత కాలాన్ని కమిటెడ్గా ఉండే విధంగా, నా జీవితం నా తోటి వారికి మాదిరికరంగా ఉండే విధంగా నేను నేర్చుకోవాలి. అలా చేయలేని రోజు నేను నాకు కలంకమే కాకుండా ఒక సంఘానికి, నా చుట్టుపక్కల వారికి, నా కుటుంబానికి, మరి ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తుని కలంకం తెచ్చే పరిస్థితిలో ఉన్నానన్నది నేను గ్రహించాలి. గ్రహించకుండా నేను గుడ్డిగా వెళ్తున్నానంటే ఈ రోజు కూడా నాలో మార్పు రాలేదు. కాబట్టి మై కరెక్షన్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ మీ. నేను ఇంకోటికి చెప్పే ముందు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాకు నేను సరిదిద్దుకోవాలన్నది. నేను సరిదిద్దుకున్న రోజు నా కుటుంబం సరిదిద్దబడుతుంది. నా కుటుంబం సరిదిద్దబడిన రోజు సంఘంలో ఒక మంచి మార్గం చూపించబడుతుంది. ఆ కుటుంబం బట్టి సంఘానికి మంచి మార్గం కూడా ఏర్పడుతుంది. సో చేంజ్, మార్పు అనేది పక్కన వారితో కాదు కానీ మనతో మొదలవ్వాలన్న విషయాన్ని మనం ఎప్పుడు గ్రహించుకోవాలి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. నో మ్యాన్ ఇస్ పర్ఫెక్ట్. ప్రపంచం మొత్తం మీద ఎక్కడ వెతుకున్నా క్రీస్తుగా పుట్టిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తప్ప మిగతా వారు ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఏ రోజు లేరు కూడా, ఉండరు కూడా. కాబట్టి మనకి జరిగే హెచ్చుతగ్గులు కానివ్వండి, పరిస్థితులే కానివ్వండి, నేను మంచి చేసినా చెడు చేసినా, నా గతం ఏదైనప్పటికీ రాబోయే కాలంలో నేను ఎలా ఉండాలని నేను సిద్ధపాటుగా ఉండాలంటే అది నా సంఘం బట్టి కూడా ఉంటుంది, నేను సంఘాన్ని బట్టి కూడా ఉంటాను. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ దట్ చర్చ్ని, ఒక పరిశుద్ధ ఆలయాన్ని నేను క్రీస్తుకి పెళ్లి కూతురుగా ఇవ్వాలనుకున్నప్పుడు నా పాత్ర ఆ సంఘానికి కళంకం తెచ్చేగా ఉంటే నేను దాన్ని ఎలాగా మార్చుకోవాలన్నది ఎంతో ముఖ్యమైనది. చివరిగా చర్చ్ ఈజ్ అ పొజిషన్ టు బి హోలీ. మనకి పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు మనకి ఎంతో అద్భుతంగా మనకి ఇచ్చిన ఒక వరము, వెలకట్టలేని వరం ఏంటంటే సంఘం, చర్చ్. ఎందుకు అంటే చర్చ్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. నేను 2-3 లేకపోతే చూసాను కొన్ని కండిషన్స్, లేకపోతే గూగుల్ చేసి చూసినా కానీ నేను చూసింది ఏంటంటే చర్చ్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. ఇక్కడ ఈ సంఘంలోకి రావడానికి నీ ఆర్థిక పరిస్థితి అడగదు, నీ శారీరక పరిస్థితి అడగదు, నీ జెండర్ అడగదు, నువ్వు మగవాడు ఆడవాడు అని అడగదు, లేకపోతే నీ గతాన్ని ప్రశ్నించదు, నువ్వు పాపివా లేకపోతే నువ్వు పుణ్యుడువా అని అడగదు, లేకపోతే నీ మతం అడగదు, నీ కులం అడగదు, ఏ ప్రదేశం నుంచి వచ్చావు అని అడగదు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ పొజిషన్ గాడ్ హ్యాస్ గివెన్ us. ఇలాంటి పరిశుద్ధమైన
ఆలయాన్ని, సంఘాన్ని మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తంతో, తన పరిశుద్ధాత్మతో మనకు దయచేసినప్పుడు మనం దాన్ని ఎలా కాపాడుకుంటున్నాం అన్నది ఎంతో ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ పేతురు చెప్పేది ఏంటంటే ఇజ్రాయెలిట్స్కి ఆ సమయంలో వాళ్ళకి ఒక డిఫరెంట్ కేటగిరికల్గా బిరుదులు ఉండేవి. రాయల్ లైఫ్ అని, లేకపోతే మీరు గణపరిచిన బిడ్డలని కానివ్వండి, లేకపోతే ఎంచబడిన జనాంగం అని కానివ్వండి, వారిని దేవుడు చెప్తా ఉండేవారు. ఏ రోజైతే క్రీస్తు మనల్ని సంపాదించుకున్నారో తన రక్తంతో, అలాంటి టైటిల్సే, అలాంటి మాటలే మనకు కూడా వర్తిస్తాయని పేతురు ఈ వాక్యంలో చెప్తా ఉన్నారు. కాబట్టి మనం సంఘాన్ని ఎంతో పరిశుద్ధంగా చూసుకోవాలి. మన బాధ్యత ఏంటంటే మనకి క్రీస్తు తన రక్తంతో కొనుక్కున్న జనాంగం మనం, క్రీస్తు తన రక్తంతో కట్టుకున్న సంఘం మనం, క్రీస్తు తన సర్వస్వాన్ని అర్పించి మన కొరకు మన పాపాన్ని తను తీసుకొని మనకి పరిశుద్ధాత్మని దయచేసిన ఒక గొప్ప వరము. ఆ పరిశుద్ధాత్మ వలన కట్టబడిందే సంఘం, అంటే ఆది సంఘం. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు జరుగుతున్న ఈ సంఘాన్ని మనం కాపాడుకోవాలంటే మనం దాన్ని ఎంతో పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అలాంటివి మన క్రియలను బట్టి అవి మన మీద, మన కుటుంబం మీద, మనం బయటకు వెళ్ళినప్పుడు మన సంఘం మీద ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చాలాసార్లు సంఘంలోకి వచ్చేటప్పుడు నేను చేసిన పాప ఆలోచనలు కానివ్వండి, లేకపోతే నా యొక్క ఆలోచనలు సక్రమైన కాకపోతే నన్ను చర్చ్ బయట వదిలేసి సంఘంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలనుకుంటాను. చాలామందికి అలాంటి ఆలోచనలు ఉన్నాయి. అయితే నేను ప్రార్థించుకొని నా పాపాన్ని ఇక్కడ ఒప్పుకొని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నేను గ్రహించుకోవాల్సింది ఏంటి, నేను జ్ఞాపకించుకోవాల్సింది ఏంటంటే పోతూ నేను ఆ తప్పుడు ఆలోచనలు ఏదైతే నేను బయట వదిలేసానో తిరిగి నాతో తీసుకెళ్తున్నానా, లేకపోతే నేను దాన్ని వదిలేసే ప్రయత్నంలో ఉన్నానా, లేకపోతే పూర్తిగా వదిలేసి వెళ్తున్నాను అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చర్చ్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ వీక్లీ వాక్ త్రూ, లేకపోతే చర్చ్ అనేది మనకి చర్చ్ రావడం అనేది ప్రతి ఆదివారము ఒక ఆచారం కింద కాదు కానివ్వండి. అది వచ్చిన ప్రతిసారి మనం కొత్తగా ఏం నేర్చుకున్నాం పరిశుద్ధంగా, అపరిశుద్ధమైనది మనం ఏది వదిలేసి తిరిగి ఇంటికి అవుతున్నాం అనేది చాలా ముఖ్యం. సంఘానికి వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళేటప్పుడు మనకి నేర్చుకోవాల్సింది పరిశుద్ధాత్మ మనం ఎలా పొందగలుగుతామన్నది. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మను ఎలా పొందగలుగుతామన్నది అర్థం చేసుకున్న రోజు, మన సంఘానికి పరిశుద్ధాత్మతో నింపి వెళ్ళాలన్న ఆలోచన వచ్చిన రోజు మనం ఇక్కడ స్పెండ్ చేసే టైం చాలా ఉంటుంది. ఈ ప్రార్థనల వల్ల మనకి సంఘం బలపడుతుందా అంటే ఖచ్చితంగా బలపడుతుంది. ఎప్పుడైతే సంఘం పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుందో ఈ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు ఆ పరిశుద్ధాత్మ వల్ల దీవెనకరంగా ఉంటారు. ఏదైతే మనం తప్పు చేసి మనం బయట ఉండాలనుకుంటున్నామో, లేకపోతే పశ్చాత్తాపం కోరుకున్న లోపలికి వస్తున్నామో, ఎప్పుడైతే ఈ సంఘం పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుందో అది ఖచ్చితంగా మనం మార్పు తీసుకొస్తాం. అందుకే ఇందాక చెప్పాను, మన ప్రార్థన ఈ సంఘంలో పరిశుద్ధాత్మ సంపూర్ణంగా నింపబడేలాగా మన ప్రార్థనలు నిరంతరం ఉండాలి. అలాంటి పరిశుద్ధాత్మని మనము మన సహోదరులుగా ఉండి, ఒక కుటుంబంగా ఉండి దీన్ని ఇంటికి వెళ్ళవచ్చు. తిరిగి మన ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ పరిశుద్ధాత్మని మనతో పాటు ఇంటికి తీసుకెళ్ళాలి. దీవెనలు పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధ పరిస్థితి సంఘానికి కాదు కానివ్వండి, అది మన ఇంటిలో ఉండాలి, మన ఇంటి పక్కన వారితో ఉండాలి, మన సహోదరులతో ఉండాలి, మన పట్టణంతో ఉండాలి. ఈ సంఘము మనకి దీవెనకరమైన మనకి మాత్రమే దీవెనకరం కాదు, కానీ ఈ పట్టణానికి దీవెనకరంగా ఉండే విధంగా ఉండాలి. అలా ఉండాలంటే మన జీవితము ఆ సంఘానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా కానివ్వండి, ఎలాంటి మలినంగా కాకుండా ఉండే విధంగా మన ప్రార్థనలు మన జీవితం ఉండాలి. దీనికి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మార్గం. ఈ సంఘంలో జరిగే పరిశుద్ధ ప్రార్థనలే కానివ్వండి, దాంట్లో పాల్గొనడం, లేకపోతే ఈ వాక్యం బట్టి చెప్పే ప్రతి ఒక్క విషయంలో ఇది నన్ను గురించి చెప్పారని బాధపడకుండా కరెక్టే, మార్పు నాతో మొదలవ్వాలి. కాబట్టి ఒకవేళ నాలో ఉంటే నేను వదిలేసి తిరిగి వెళ్ళాలి, ఈ సంఘానికి మంచి చేయాలన్న ఆలోచనతో ఉండాలి. చర్చ్ ఈజ్ వాట్ ఈస్ చర్చ్? లాస్ట్కి సంఘం అంటే ఏంటి? చర్చ్ అనేది ఒక పరిశుద్ధ ఆలయం, ప్రార్థనని మనము అర్పించుకోవాల్సిన ప్రదేశం ఉంది.
కానీ చాలా కొన్ని ప్రదేశాల్లో చర్చెస్ బికమ్ ఏ ప్లే గ్రౌండ్, చర్చెస్ బికమ్ ఏ మోర్ ఆఫ్ ఏ కాంగ్రిగేషనల్ గాసిప్ పార్క్ ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఏ రోజు మనం ఏ సంఘానికి వెళ్ళినా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సంఘానికి వెళ్ళినా కానీ మనం అలాంటి పరిస్థితులు మన ద్వారా ఏ రోజు రాకూడదు. ఎందుకు అంటే సాతాను అనేవాడు హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే సాతాను ఒక తాగుబోతు దగ్గర కానీ, ఒక బార్ బయట కానివ్వండి, లేకపోతే కళ్ళకొల్లాలు జరిగే ప్రదేశంలో కానివ్వండి, లేకపోతే వినోదాలు జరిగే ప్రదేశంలో కానీ ఎక్కువగా తను తిరగడుతున్న సమూహంతో. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో అలాంటి పరిస్థితుల్లో సాతాను ఆల్రెడీ వాటి మీద అధికారం పొందున్నాడు. సాతాను కాచుకొని ఉండేది ఏంటంటే ఎవరైతే సంఘానికి, ఎవరైతే ఈ చర్చ్కి వెళ్ళాలని ఆలోచనతో ఉన్నారో వారిని పట్టుకొని ఉంటాడు, వారి కోసం చూస్తారు. మనము ఒకవేళ మనసులో మనము ఈరోజు చర్చ్కి వెళ్ళాలి అని, లేకపోతే సంఘ ప్రార్థనకి నేను వెళ్ళాలని ఆలోచనప్పుడు సాతాను వద్దు అనే కారణం, వెళ్ళు కానీ ఈ వారం కాదు వచ్చే వారం వెళ్తే బాగుంటుందని ఆలోచనతో ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు అధిగమించాలంటే మన జీవితంలో పరిశుద్ధాత్మతో నింపుకొని ఉండాలి, సంఘాన్ని పరిశుద్ధాత్మతో నింపుకొని ఉండాలి. కాబట్టి ఈ సంఘం అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే కేవలం మనకి ప్రార్థనకి కాదు కానీ 10 మందిని కలవడానికి కాదు కానివ్వండి, ఈ ప్రార్థనని ఒకరితో ఒకరు ప్రార్థించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపి ఉన్నప్పుడు మనకి, ఈ సంఘానికి, మన కుటుంబానికి, మన ఇతరులకి, మన సోదరులకు కూడా అదే దీవెన జరుగుతుంది. నా కోరిక ఏంటంటే ఈరోజు నేను సంఘాన్ని మొత్తం కోరుకోవాలనుకున్నది ఇవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు, ఈ చర్చ్ 100 సంవత్సరాల దగ్గర అవుతున్నది. ఈ చర్చ్ కట్టడానికి కేవలం రాళ్ళు మట్టివే కాదండి, పరిశుద్ధమైన ప్రార్థనతోటి, పరిశుద్ధాత్మతోటి కట్టబడిన సంఘం ఇది. ఈ సంఘం 100 సంవత్సరాలు దాటి ఒక నూతన సంఘాన్ని కట్టాలన్న ఆలోచన మనం ఉన్నాము. ఆ సంఘం ఎంతో బలంగా ఉంటుందని కోరుకుంటున్నాము. ఇంకో 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కేవలం కట్టడమే కాదు కానివ్వండి, మన ప్రార్థనలు, మన ఆలోచనలు, ఈ పరిశుద్ధాత్మ దీవెనలు ఈ 100 సంవత్సరాలే కాదు కానివ్వండి, మన తరతరాలు నిండి ఉండేలాగా ఈ ప్రార్థనలు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని మరింతగా ఈ సంఘంలో పరిశుద్ధాత్మతో నింపుకోవాలని కోరుతున్నాను. ఏ పరిశుద్ధాత్మ అయితే మనం పూర్తిగా నింపి పొంగి పొరుగుతామో ఆ రోజు ఈ నూతన సంవత్సరం కూడా, నూతన సంఘం కూడా అంతే పరిశుద్ధాత్మతో పొందుకెళ్తుంది. మనం వచ్చే తరాలకి మనము కట్టడాన్ని మనం దయచేయచ్చు, ఇవ్వచ్చు. అంతకు మించి వచ్చే తరాలకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఒక అద్భుతమైన సంఘం, పెళ్లి కూతురుగా ఎత్తబడే సంఘాన్ని మన ముందు తరాలకు ఇవ్వాలి. ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన సంఘానికి స్తోత్రం అండి. థ్యాంక్ యూ. ఒకరిని ఉద్దేశించి కాదు, ఏ సంఘాన్ని ఉద్దేశించి కాదు, కానీ మన సంఘం 10 మందికి మాదిరికరంగా ఉండాలి. మన సంఘాన్ని బట్టి సంఘస్థులు దీవెన పొందాలి, సంఘస్థులు బట్టి సంఘం దీవెన పొందే విధంగా ఉండాలి, ఈ సంఘాన్ని బట్టి పట్టణం దీవెనకరంగా ఉండాలి. ఈ ఆలోచనతో మనం ఉండాలని నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. దేవుని స్తోత్రం.